అందరికీ నమస్కారం అండి. రోటరీ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తుంటది. అది ఐకాన్ మాత్రం ఈ సమాజంలో ఇంకా మరుగున ఏమేమి ఉన్నాయి, ఏ కేటగిరీకి మనం సేవలు అందించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తుంటది. అందులో భాగంగా మరి క్రీడలు అనే కాన్సెప్ట్ మీద రెగ్యులర్గా మనం చూస్తుంటాం. మన క్లబ్ కూడా అనేకమైన కార్యక్రమాలు అవి కూడా చేస్తాం జరిగింది. అటు యోగాను కూడా మరి ఇవాళ రూరల్లో రాజానగరం బేస్ చేసుకుని యోగాను కూడా 600 మంది పిల్లలకి నిత్య కార్యక్రమంగా దాన్ని స్కూల్లో నేర్పే కార్యక్రమం కూడా టేకప్ చేసి సక్సెస్ అయ్యాం. దాని నుంచి మరి ఒక అడుగు ముందుకు వేసి బ్యాడ్మింటన్ ఆడించాం, క్రికెట్ ఆడించాం. మరి అదే రకంగా రెగ్యులర్ కనిపించే ఇప్పుడు అందరూ ఆడే ఆటలు కాకుండా కొత్తగా ఏదన్నా చేయాలనే ఆలోచనతో పాతది కొత్తది చేయడానికే ప్రాచీన క్రీడ అయిన కుస్తీ పోటీని మరలా మీ ముందుకి రాజమహేంద్రంలో తీసుకొస్తాం జరిగింది. చెప్పాలి అంటే ఈ క్రీడ మరి మధ్యతరగతికి అంతకన్నా దిగువ తరగతికి మాత్రమే పరిమితంగా ఈ రోజున నడుస్తుంది. మన భారతదేశంలో దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశంలో ఈ యొక్క క్రీడకి చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ క్రీడ మీద మరి అనేకమైన ఉపాధులు పొందుతూ అనేకమైన జాబ్ ఆపర్చునిటీలు చెందుతూ అటు గవర్నమెంట్ వారు ఇచ్చిన రిజర్వేషన్ కూడా పొందుతూ ముందుకు వెళ్తున్నారు. మరి అదే రకంగా మరి సౌత్లో చూసేటప్పటికీ కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ క్రీడ యందు ప్రాధాన్యత సంపాదించి దానికి ఒక ముందుకు వెళ్తాం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అసోసియేషన్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. కానీ మరి ఎందుకో కొద్దిగా ఒకప్పుడు ఒక వెలిగి ఈ రాజమండ్రిలోనే అనేక మంది గోల్డ్ మెడల్ తెచ్చుకున్న గొప్పవారు ఉన్నారు. మరి ఇప్పుడు తిరిగి ఆ కళా వైభవాన్ని, ఆ క్రీడా వైభవాన్ని తిరిగి రాజమండ్రికి తేవాలనే ఆలోచనతో ఐకాన్ ముందుకు వచ్చి మరి నేడు స్టేట్ లెవెల్ అసోసియేషన్ వారితో, జిల్లా లెవెల్ అసోసియేషన్ వారితో మాట్లాడి టెక్నికల్ సపోర్టు అలాగే పీడీల సపోర్టు అంతా మీరు ఇవ్వండి, మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం అని వారితో అనేక మీటింగుల మీద దీన్ని ముందుకు తీసుకెళ్తాం జరిగింది. మా ఆలోచనకు అనుగుణంగా వారి యొక్క పూర్తి సహకారాలతో మరి 4వ తారీఖునే రాజమహేంద్రవరంలో దివాన్ చెరువులో గల ఎస్విపిఎస్ ఫంక్షన్ హాలు, బూరుగుపల్లి రామారావు శ్రీనివాస్ గారి యొక్క ఫంక్షన్ హాల్లో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇంతవరకు ఇండోర్లో ఏసీలో మరి పిల్లలకి 15 నుంచి 20 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఈరోజు శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా ఉన్న అనేకమైన పట్టణాలు పల్లెల్లోంచి 400 మంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇటువంటి కార్యక్రమం చేయుట ఐకాన్కి చాలా ఆనందదాయకంగా ఉంది. ఫస్ట్ టైం ఒక స్టేట్కి పిలుపునిచ్చి ఇంతమంది పిల్లలను రప్పించి వాళ్ళ యొక్క ఆనందంతో కేరింతలతో చక్కటి హాలు, చక్కటి భోజనవసతి ఏర్పాటు చేశారనే వాళ్ళు చెప్తుంటే మాకు చాలా ఆనందభరితమైంది. అలాగే మరి ఈరోజు ఎస్పీ గారు, మన రాజమండ్రి ఎస్పీ గారు డాక్టర్ నరసింహ కిషోర్ గారు వచ్చి మరి ఉదయం దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మాకు అనేక కార్యక్రమాల్లో వెనుదన్నుగా ఉంటూ సలహాలు చెప్పే గౌరవనీయులు జిఎస్ఎల్ చైర్మన్ అయిన డాక్టర్ గన్ని భాస్కర్ గారు వచ్చి ఆశీర్వదించి పిల్లలకి చక్కటి మెసేజ్ ఇచ్చడం జరిగింది. ఇంకా అనేక మంది నగర పెద్దలు వచ్చి వారి యొక్క ఆశీస్సులు పిల్లలకి ఇచ్చడం, మమ్మల్ని కూడా ఆ టైంలో ఆశీర్వదించి ఇంత ఘనమైన కార్యక్రమం చేస్తున్నందుకు ఎంతో మెచ్చుకున్నారు. ఇంతమంది మెప్పులు పొందిన ఐకాన్ ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు ఇటువంటి వినూత్నంగా తీసుకెళ్లి మరి ఇప్పటివరకు రాజమహేంద్రవరంతోనే పరిసర ప్రాంతాలతోనే సేవలు అందిస్తున్న ఐకాన్ అతి త్వరలో ఇలాగా అవకాశం ఉన్నాయన్నీ కూడా స్టేట్ లెవెల్లో చేస్తామని చెప్పి దానికి నా క్లబ్ ప్రెసిడెంట్ వెంకట్, అలాగే సెక్రటరీ మన సురేష్,
అలాగే ఈ టీంకి క్రియేటివ్ డైరెక్టర్ అటు శంకర్, ప్రోగ్రామ్ డైరెక్టర్, చైర్మన్ అయిన మా దేవి, అందరూ, అలాగే కార్తీక్, అలాగే వంశీ, అలాగే శ్యామ్, స్వాతి, ఇట్లాగా అనేక మంది, లావణ్య, ఇట్లాగా అనేక మంది దీంట్లో ఎంతో కష్టపడి దీన్ని సక్సెస్ చేస్తాక అవేర్నెస్లు. మరి మనకు రాబోయే కాలం 23వ తారీఖు సెంట్రల్లో నేషనల్లో కాంపిటీషన్ ఉంది. ఈ రోజు ఇక్కడ నెగ్గిన వారు రేపు సాయంత్రం కప్పు తీసుకుని మరి రాజస్థాన్లో జరిగే నేషనల్ కాంపిటీషన్ కూడా రాజమండ్రి నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వస్తుంది జరుగుద్ది. అది చాలా మాకు ఆనందదాయకం. మరి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ వారికి, అలాగే మాకు ఈ ఆలోచన తీసుకొచ్చిన ఫుట్బాల్ ప్లేయరు, మరి ఫుట్బాల్ కోచ్ అయిన ప్రభు గారు, ఆయన సతీమణి మరి ఆవిడ రైజ్లింగ్ లో మంచి మెడల్ సంపాదించిన దుర్గా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించింది. అతి త్వరలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ మరి ఈ రైజ్లింగ్ అనే ఒక అకాడమీని వాళ్ళ చేత స్థాపించేయడానికి పూర్తి సహకారాలు ఇచ్చి వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటూ మీరు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తాక మా వంతు సహకారాలు అందిస్తూ ముందుకు నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇంతటి మహత్భాగ్యాన్ని ఇచ్చిన ఈ రోటరీ క్లబ్ను ఏర్పాటు చేయించిన ఆ యొక్క పాల హారీస్కి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, సదా మీ సేవలో రొటేరియన్ చార్టర్ ప్రెసిడెంట్ మీ తీగల రాజా. నమస్కారం. నమస్తే అండి, నా పేరు కామేశ్వరి దేవి, రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ గ్రూప్ ట్రెజరర్ నండి. అండ్ ఈ రెజ్లింగ్ కాంపిటీషన్ కి ప్రోగ్రామ్ చైర్మన్ ని నేను. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ జరుగుతుందండి. అన్ని జిల్లాల నుంచి పిల్లలు వచ్చారు, ముఖ్యంగా ఆడపిల్లలు వచ్చారండి. ఈ ఆడపిల్లలు దగ్గర దగ్గర ఒక 250 మంది వరకు ఉన్నారు. ఇది ఎప్పుడో పాతకాలం ఆట, ఎవరికి తెలియదు అని అందరూ అనుకున్న టైంలో ఇక్కడ 250 మంది వచ్చి పిల్లలు ఆడటం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా ఇది చాలా మందికి తెలియాలని ఫస్ట్ మేము డిస్ట్రిక్ట్ వైజే అనుకున్నాం. అసలు వస్తారా రారా అని అనుకున్నాం ఫస్ట్. కానీ అలాంటిది ఎంతమంది పిల్లలు రావడం, ఎంతమంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటే ఏంటి ఇంత గొప్ప ఆట అని మాలో మాకే ఆశ్చర్యం కలిగించింది. అలానే వాళ్ళకి ఏమాత్రం వస్తువులు తగ్గకుండా ఇటు హాస్పిటాలిటీ కానీ, ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా పిల్లలకి అకామిడేషన్ కానీ, సెక్యూరిటీ కానీ మేము అన్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నామండి. మా క్లబ్ తరపు నుంచి, మా ఐకాన్స్ తరపు నుంచి. వైద్య సదుపాయం ప్రత్యేకించి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ లేకపోతే అంబులెన్స్ కానీ ఎప్పుడు కూడా అవైలబుల్ లో ఉండేలాగా చూసుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఆడవాళ్ళు చంద్రమండలానికి వెళ్ళి అక్కడ కొంత మన స్థాయిలో రాణించగలుగుతున్నప్పుడు క్రీడల్లో కూడా మనం అంతే స్థాయిలో రాణించగలం. ఈ పోటీలు నేషనల్ లో మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. జాబ్స్ వైజ్ కానీ లేకపోతే రేపు పొద్దున వేరే ఏదన్నా గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ కానీ, మెడికల్ కాలేజ్ సీట్ కానీ ఈ పోటీలు ఎంతగానో మనకి కలిసి వస్తాయండి. ఇక్కడ గేమ్ జరిగే ప్రాసెస్ డైరెక్ట్ రేపు జరిగే నేషనల్స్, కోటా రాజస్థాన్ లో జరిగే నేషనల్స్ కి డైరెక్ట్ గా వీళ్ళు క్వాలిఫై అవుతారు. అక్కడ కూడా క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ మెరిట్ సీట్ వస్తుంది. ఆర్ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ జాబ్స్ కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఆడవాళ్ళు ప్రత్యేకించి ఇది నేర్చుకోవాలని ఈ నేషనల్ స్పోర్ట్స్ లో. అండ్ స్పోర్ట్స్ లో కనుక మనం ఎక్కువ యాక్టివ్ గా ఉంటే బ్రెయిన్ కూడా రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది, మనం వేరే వాటికి డైవర్ట్ అవ్వకుండా ఉంటాము. ఇక్కడ ఎస్విబిసి కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్లో జరిగే ఈ ప్రోగ్రామ్ కూడా అందరూ రావాలని, ఈ 2 రోజులు కుదిరితే తప్పనిసరిగా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ శివకుమార్. నేను రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ లో డైరెక్టర్ ఉన్నాను. ఈ రోజు అంటే గత 2 రోజుల నుంచి జరుగుతున్న నిన్న ఈవినింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ రోజు రేపు కూడా అంటే 6-7 తేదీలో జరిగే 5-6 తేదీలు జరిగే ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా అండర్ 15 and 20 గేమ్ జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఇప్పుడు వచ్చి ఇట్లాంటి ప్రోగ్రామ్ అన్నది నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఏది ప్రోగ్రామ్ నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుందో సేమ్ అదే లెవెల్లో జరుగుతుందండి. ఇది సాదాగా జరగట్లేదు. చాలా మంది చోట జరిగే ప్రోగ్రామ్ ఏంటంటే బయట అవుట్డోర్ జరుగుతుంటాయి చాలా ప్రోగ్రామ్స్. ఇక్కడ ఈ మీరు చాలా మంది చూస్తుంటారు. దంగల్ సినిమా చూస్తుంటాం కదా, అనిల్ కపూర్ గారి సినిమా. సేమ్ అట్లాంటి టైప్లో బయట జరుగుతుంటాయండి. అంటే ఓపెన్ మట్టిలో జరుగుతుంటది కదా, ఆ టైప్లో జరుగుతుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం నేషనల్ లెవెల్లో ఇండోర్ స్టేడియంలో ఎక్కడ ఎలా జరుగుతుందో సేమ్ అదే మన టైప్లో ఇక్కడ మనం ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరగలేదు. మన ఆర్టరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ ఆధ్వర్యంలో జరగడం అది ఇది
ఇది ఒక మైలురాయి అనుకుంటున్నాను. ఇది స్పోర్ట్స్ అవార్డు చరిత్రలోనే ఇది ఒక చెప్పుకోదగ్గ ఒక విషయం నేను అనుకుంటున్నాను. దీనికి ఎట్లాగ మనకి జరగడానికి ఈ యొక్క వెన్యూని మాకు ఎస్విపిసి ఫంక్షన్ హాల్ మాకు దీనికి స్పాన్సర్గా ఇచ్చినందుకు మన బూరిపూడి శ్రీనివాస్ గారు అండ్ రామారావు గారు కూడా ప్రత్యేక మా రోటరీ క్లబ్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. యాక్చువల్ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏంటంటే ఒక మానసిక ప్రోగ్రామ్స్ వల్ల మానసిక నైపుణ్యం కానీ మాలో మానసిక వికాసం పెరగడానికి కూడా ఇట్లాంటి స్పోర్ట్స్ అనేది చాలా దోహదపడతాయి అనుకుంటున్నాను. మీకు చాలా మంది ఇట్లాంటివి మనం చూసుకుంటే మన చిన్నప్పుడు కర్ణం మల్లేశ్వర గారు ఇట్లాంటి వాళ్ళు కానివ్వండి, అట్లాగే కోవి రామకృష్ణ గారు కూడా ఇట్లాంటి కుస్తీ బోర్డులకు సంబంధించింది ఎప్పుడూ మేము చదువుకున్నాం చిన్నప్పుడు పుస్తకాల్లో. అట్లాంటి మేము చూడడం తప్ప ఈ చదువుకోవడము టీవీలో చూడడమే. కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్ లైవ్ ఇక్కడ మేము మా క్లబ్ మెంబర్స్ కానివ్వండి, మన రాజమండ్రి ప్రజలు కానివ్వండి అందరూ కలిసి ఇక్కడ చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది మాకు ఈ ప్రోగ్రామ్. దీన్ని చేయడానికి కృషి చేసిన మా ప్రెసిడెంట్ తీగలరాజు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. దీనికి నమస్కారం అండి. మేము రోటరీ తరపు నుంచి రెస్లింగ్ కాంపిటీషన్ అనేది స్టేట్ లెవెల్లో ఇక్కడ పెట్టామండి ఎస్విపిసి కళ్యాణ మండపంలో. జనరల్ గా అయితే మరి స్పోర్ట్స్ అనేటప్పటికి మన ఖోఖో అని అవని ఇవన్నీ అన్ని వస్తాయి, కానీ రెస్లింగ్ అనేది చాలా రేర్ గా జరుగుతుందండి. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే అండి మీరు అండర్-15 అండర్-20 కాంపిటీషన్ లో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి. చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది వస్తున్నారండి, అలాగే కొన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారండి. పైగా మీరు ఇది ఇంకా రేపు కూడా జరుగుతుందండి. సో రేపు కూడా మీరు వచ్చి చూడాలని కోరుకుంటున్నానండి. చాలా మంది వస్తున్నారండి ఇక్కడ దగ్గరలో నుంచి. ఇది ఎస్విపిసి కళ్యాణ మండపం దివాన్ చెరువులో ఉందండి. ఫీజు అలాంటివి ఏమీ లేవండి, ఎంట్రీ ఫ్రీ అండి. మీరు వచ్చి తప్పకుండా చూడాలండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ ఏపీ స్టేట్ లెవెల్ రెజ్లింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసామండి. మొత్తం ఏపీ రెజ్లింగ్ ఫెడరేషన్తో కలిపి ఇది స్టేట్ లెవెల్గా ఇచ్చాపురం దగ్గర నుంచి తడ దాకా ఉన్న మొత్తం మన 23 జిల్లాల నుంచి ఇంచుమించుగా 400 పైచులుక స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం వల్ల ఈ పిల్లలందరూ నేషనల్ లెవెల్స్లో పాల్గొనడానికి మేము మార్గం సుగమం చేసాం. అంతేకాకుండా ఇందులో నేషనల్ లెవెల్స్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో స్పెషల్ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఉంటుంది. దాంతో వాళ్ళకి NIITలోను IIITలోను సీట్లు రావడానికి మేము మార్గం సుగమం చేసాం సార్. దీనివల్ల వాళ్ళకి మనోవికాసమే కాకుండా ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందండి. అండ్ ఇక్కడ టోటల్గా మాకు ఏసీ హాల్లో కండక్ట్ చేసామండి. ఏసీ హాల్లో కండక్ట్ చేయడం అనేది ఏపీలోనే కాదు, ఓవరాల్గా ఇండియాలోనే ఆల్మోస్ట్ ఫస్ట్ అనుకుంటే స్టేట్ లెవెల్స్ కండక్ట్ చేయడం. నేషనల్స్ జరుగుతుంటే ఏసీ హాల్స్లో, కానీ ఎప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ వచ్చి ఒక ఎయిర్ కండిషన్ హాల్లో చేయలేదండి. పిల్లలందరూ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటారని చెప్పి మేము కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా ఏసీ హాల్లో కండక్ట్ చేసామండి. ఇలాంటి చాలా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసాము వీళ్ళకి. ఫుడ్ అంతా కూడా మా రోటరీ ఐకాన్స్ నుంచే మేము స్పాన్సర్ చేసామండి. ఇలాంటి ముందు ఇంకెన్నో కార్యక్రమాలు, మంచి సేవా కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వీళ్ళంతా రేపు ఏప్రిల్ 23వ తారీఖున రాజస్థాన్ కోటాలో జరిగే నేషనల్ లెవెల్స్లో వాళ్ళు పాల్గొంటారండి. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు క్రీడా కార్యక్రమాల్లో కూడా ఎంటర్ అయింది. ఈ ఎంటర్ అవడం కూడా స్టేట్ లెవెల్ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెజ్లింగ్ ఏదైతే ప్రాచీన యుద్ధ కళ, ఇది భారతీయుల ఆత్మ లాంటిది, కబడ్డీ లాంటిదో ఇవన్నీ కూడా మనకి చాలా మన వాళ్ళకి ఎప్పుడైనా ఇంటర్నేషనల్ గా ఏమైనా పథకాలు తెచ్చుకున్నారంటే ఈ రెజ్లింగ్ నుంచే తీసుకొస్తున్నారు. ఒలింపిక్స్ లో కావచ్చు, ఇతర క్రీడల్లో కాదు, దీనికి అన్నింటిలో కన్నా ఇది. కాకపోతే ఇది మరుగున పడుతుంది ఆంధ్రప్రదేశ్ లో అన్నది రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ ఆవేదన. ఆ ఆవేదనని తీర్చుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నార్త్ సైడ్ ఎట్లా అయితే మంచి రెజ్లర్స్ ఉన్నారో ఆ విధంగా తయారు చేద్దాం అనుకున్నారు. ఒకప్పుడు రాజమహేంద్రవరం అంటే జాతీయ స్థాయిలో అనేక గోల్డ్ మెడల్ కొట్టిన కుస్తీ వీరులు ఉండేవారు. కానీ కాలక్రమంగా ఈ క్రీడని ప్రోత్సహించేవారు కరువు అవడంతో ఇప్పుడు మరుగున పడుతుంది. దాన్ని మళ్ళీ ఐకాన్స్ మళ్ళీ తీసుకొచ్చింది. ఉచితంగా ఒక 400 మంది పిల్లలకి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ బస ఏర్పాటు చేయడంతో పాటు ఉచితంగా భోజనం ఏర్పాటు చేసింది. అన్ని రకాల సౌకర్యాలు, వీళ్ళ సెక్యూరిటీ విషయాల్లో కానీ అన్ని రకాల మెజర్స్ తీసుకుని
జాతీయ స్థాయిలో ఎలా జరుగుతాయో పోటీలు అలా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తూ ఇక్కడ కళ్యాణ మండపం కూడా వీళ్ళు అడిగిన వెంటనే రోటరీ అంటే సేవాభావంతో ఉన్న సంస్థ కాబట్టి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాతల ముందుకు వచ్చి ఉచిత భోజనాలు, వసతి అన్ని రకాల ఏర్పాటు చేశారు. దీనికి ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే రెజ్లింగ్ అంటే బాగా ఇష్టం, క్రీడలు అంటే బాగా ఇష్టం, వీరందరూ కూడా వచ్చి పిల్లల్ని భుజం తట్టాలి. ఎందుకంటే పేద పిల్లలే ఎక్కువ మంది, మధ్యతరగతి ఈ వర్గాల వారు ఆడే క్రీడగా ఇది పిలువబడుతుంది. ఎందుకంటే చాలా కొంచెం తక్కువ ఖర్చు, అంటే తిండికి అయితే మాత్రం చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయినప్పటికీ వీళ్ళు ప్రోత్సహిస్తే ఒక క్రీడాకారుడికి కానీ కళాకారుడికి కానీ కావాల్సింది తప్పట్లు, వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. ఒక ప్రోత్సాహం ఇస్తే వీళ్ళు రేపు జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ కి వెళ్లాలని రాజమహేంద్రవరం ఐకాన్స్ కోరిక నెరవేరాలని త్వరలో రాజా గారు చెప్తున్నారు. అకాడమీ కూడా పెడతాం, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం, క్రీడలన్నిటికీ కూడా ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. నిన్న చూసాం మనం చిత్రకళ పోటీలు రాష్ట్ర స్థాయిలో ఇక్కడ రాజమహేంద్ర వేదికగా నిర్వహించారు. ఈరోజు చూస్తే క్రీడా వేదికగా రాజమహేంద్రవరం నిలిచింది. ఐకాన్స్ నిజంగా అభినందనీయం. ఈ టీం అందరినీ కూడా అభినందిస్తూ ఈ మరిన్ని కార్యక్రమాలు మీరు చేయాలని కోరుకుంటూ ఇది మీ రామనారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.